అది స్పిరిట్. ఎందులో సూపర్ మీరు అసలు ఏదైనా చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా నందమూరి నటసింహం పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ గట్టి చప్పట్లు హర్షధ్వానాల మధ్య దయచేసి వారికి వేదిక మీదకి వచ్చేటట్టు వేసుకోవచ్చుగా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరూ ఒక్కసారి హర్షధ్వానాల మధ్య జై బోలయ్య. దయచేసి వారికి వేదిక మీదకి వచ్చేందుకు దారివాక్యంగా కోరుకుంటూ దయచేసి ప్లీజ్ అభిమానులు అందరినీ కలుసుకుంటారు. దయచేసి వేదిక మీదకి వారిని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ దయచేసి వారికి దారి విడవలసిందిగా కోరుకుంటున్నాము. కేక్ కటింగ్ ఉంది కార్యక్రమం వేదిక మీద. దయచేసి కొంచెం వారికి స్పేస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. 50 సంవత్సరాల చిత్రాల చరిత్ర, 15 సంవత్సరాల పొలిటికల్ చరిత్ర, మకుటం లేని మహారాజుగా అందరి అభిమానాలని దోచుకుంటూ ముందుకు వెళ్ళి సాగుతున్నటువంటి మన ప్రియతమ హీరో శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ వదలాలంటే ఇక్కడ ప్లీజ్ జై బాలయ్య. అందరూ గట్టిగా ఒక్కసారి జై బాలయ్య. బాలయ్య గారు వేదిక మీదకి వస్తున్నారు. మళ్ళీ కలుసుకుంటారు అందరినీ. దయచేసి వారికి కాస్త దారి వదలవలసిందిగా కోరుకుంటూ నందమూరి నటసింహం ఈ ఏడాది మనకి మరింత ప్రత్యేకత. వారు చలనచిత్ర పరిశ్రమలోనూ ఇంకా అలాగే సోషల్ యాక్టివిటీస్ గా అటు పొలిటికల్ గా వారు అందించినటువంటి సేవలకు భారత ప్రభుత్వం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ గా సత్కరించబడినటువంటి మన నందమూరి బాలయ్య గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ జై బాలయ్య. వెరీ మచ్. ఇప్పుడు మీరిద్దరు కాస్త సైలెంట్ గా ఉండాలి. ఇందాక చెప్పాను 50 సంవత్సరాల చలనచిత్ర హిస్టరీ, 15 సంవత్సరాల పొలిటికల్ హిస్టరీ, వారు చేసినటువంటి సేవలకి ఈ రోజు పద్మభూషణ్ గా మన ముందు నిలబడినటువంటి మన హీరో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కటింగ్ కి చేయవలసిందిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. బాలయ్య గారు ఇంగ్లా నిండు నూరేళ్లు సుఖశాంతులతోటి మా అందరినీ అలరిస్తూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ, శివుడాజ్ఞ లేనిదే చీమెన గుట్టదు, వారి ఆజ్ఞ ఉంది కాబట్టి మీరు మా ముందుకు ఇలా ఒక దైవంగా మా ముందు కనపడుతున్నారు. లివింగ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు అభిమానుల మధ్యలో ఈ స్లోగన్ సరిపోదు, మీ అందరు ఇంకా గట్టిగా జై బాలయ్య. పైన కింద ఊపు, పైన కింద ఊపు, కోకోకోలా పెప్సీ, కోకోకోలా పెప్సీ. వావ్, అఖండ తాండవంతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు.
భయ్యా ఈ మైక్ కూడా ఆన్ చేయండి, ఈ మైక్ ఆన్ చేయండి భయ్యా. హలో. సో ఇందాక చెప్పినట్టుగా 100 kgs దాని మీద కిరీటం చూసారా, అలా దేదీప్యమానంగా మన బాలయ్య గారు కూడా గోల్డెన్ ఎరా అయింది. ఇప్పుడు మనందరికీ యాభై ఏళ్ల చలనచిత్ర పరిశ్రమ ఎక్స్పీరియన్స్, 15 ఏళ్ల ఒక చిన్న పాప రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి బాలయ్య గారికి అందిస్తున్నారు. That was a great experience. ఇప్పుడు దయచేసి ఎక్కువ మంది వేదిక మీదకి రాకూడదండి, దయచేసి ప్లీజ్ అట్లా మీరు రాకండి, వద్దురు కానీ దయచేసి అండి. అది మళ్ళీ మిమ్మల్ని కెమెరాస్ ఒక్కసారి క్లియర్ చేస్తే వారిని మాట్లాడిద్దాము. కెమెరాస్ ఒక్క నిమిషం క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అఖండ ప్రొడ్యూసర్ కోటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కోటి గారు, అభిమానుల మధ్య నెక్స్ట్ ఎవరో త్వరగా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలండి. దయచేసి వారు మాట్లాడాలండి, త్వరగా మీరు కానిస్తే. ఇట్స్ ఎ రిక్వెస్ట్, దయచేసి ఒక్క నిమిషం. పూల వర్షంతో వారికి సన్మానం జరుగుతుంది. అభిమానుల మధ్యలో నిండు 100 ఏళ్లు సుఖశాంతితో భగవంతుని ఆశీస్సులు ఉండాలని నందమూరి బాలయ్య గారికి. దయచేసి ఎక్కకండి భయ్యా ప్లీజ్. అభిమానుల కేరింతలతోటి
జై బాలయ్య. అఖండ తాండవంగా మన ముందు రాబోతున్నటువంటి నందమూరి బాలయ్య గారికి మరొకసారి విమానంలో మధ్య వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంచెం త్వరగా వేదికని క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. దయచేసి వారందరికీ కనపడి మాట్లాడతారు. మీరు అడ్డొస్తే ఎవరికీ కనపడట్లేదు. దయచేసి క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము.